దీపం అయితే ఇంట్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సాయి అయితే బుడ్డోళ్ళకి బుల్లి పెసరట్లో చేస్తుంది. ఇంకా నేను కొంచెం టీ పెట్టమంటున్నాను. టీ ఆల్మట్టికి పెట్టేవా? వెయిట్ చేయి. తాగలేదు వాళ్ళు. సరే అయితే పూజ అయితే ఇలా అయిందనమాట స్వామికి ఈ రోజుని. దీపం ఇలా పెట్టుకున్నానండి. మా మరదలో వచ్చి పూజ చేసుకుంది. మా మరదలో అయితే కొబ్బరిగా కొట్టింది అనమాట. నేను అరటిపళ్ళు పెట్టుకుని పాలు పెట్టుకుని మంచినీళ్ళు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను నేను. చూడండి, టిఫిన్ వేసుకుని తింటుంది. చట్నీ ఏం చేసినా పంచదార వేసుకునే తింటుంది. ఏదైనా అట్లేమో చిన్నపిల్లలాగా చిన్న చిన్న అట్లు వేసుకుని తింటుంది. ఆద్య వాళ్ళలాగే తింటుంది. చిన్న చిన్న అట్లు వేసుకుని తింటుంది. చట్నీలో కూడా పంచదార వేసుకుని తింటుంది. చట్నీలో కూడా పంచదార వేసుకుని తింటుంది. అంతా కొంచెం శుభ్రంగా ఐదు లేకుండా లాగడానికి లేవు. సాయి ఉల్లిపాయలు తీసుకున్నావా? ఓటేదమ్మా, ఓటేసావా? పెన్లో పెట్టేసావా? మొత్తం సీసాలో పెట్టేసావా? కాదు, ఫస్ట్ పక్కన కారిపోతుందని మళ్ళీ ఇలా రాసేదండి. రాసేవా? రాసిరా ఆయనే బాబా, ఆయనే రాసిరా. కూరగాయలు కొత్త ఏం కూర ఉంటున్నావు? గట్టిగా చెప్పు. మిల్లీ మేకరా. నువ్వు కనపడి వీడియోలో అయితే బట్టలు అయితే ఆరయ్యాయి. ఉతికేసింది బట్టలు అయితేనే. ఇంకా ఇవైతే ఆరేసుకుని రాత్రి అయితే బుడ్డోడు అయితే పాస్పోర్ట్ ఇచ్చాడు. బంతులు కూడా పైన తీసుకోవాలి. ఇవన్నీ మోసుకెళ్ళాలి పైకి అయితే. ఈ బొంతలో గట్టి ఇవన్నీ మోసుకెళ్ళి ఆరేయాలండి. నెక్స్ట్ అయితే పక్క అయితే ఇలాగ ఉంచేసానికి పిల్లలు పడుకుంటారు కదా అనేసి ఈ కొన్ని బట్టలు నేను తీసి మడత పెట్టాలి. ఇందులో ఆల్ట్రేషన్ జాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని ఇవాళ ఎవరి ఖాతాలో వాళ్ళకి అప్పచెప్పేయాలన్నమాట. చాలా ఉండిపోయినాయి. కొంచెం పేమెంట్ అయితే వచ్చి ఇవన్నీ కూడా. ఇది నెక్స్ట్ అయితే ఇది టీవీ అనమాట. ఇదైతే ఇక్కడ బిగించాలి. టీవీ అయితే కిరణ్ వచ్చిన తర్వాత దీనికి ఒక మేకేసి దీన్ని యాడ్ చేయాలన్నమాట. అయితే అలా అయితే కొట్టేసి ఒక టీవీ అయితే అక్కడ పెట్టాలి. సాయి వాళ్ళు అయితే కొత్త ఛానల్ అయితే పెడుతున్నారండి. ఛానల్ నేమ్ వచ్చి ఏంటి? ఛానల్ నేమ్ కామెడీ లోకం అంట. ఛానల్ నేమ్ వచ్చి సాయి అయితే ఇలా డిజైన్ చేస్తుంది ఫోన్లోను. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఉన్నారు యూత్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నారు. కామెడీ లోకం అండి. ఇంకా ఇప్పుడే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సాయి మీకు రెండింతలు నవ్వు వచ్చేలా చేస్తాను. అది రెండింతలు నవ్వు వచ్చేలాగైతే మా ప్రసాద్ చేస్తాడంట. ఏం చేస్తాడో నాకైతే తెలియట్లేదు, కానీ నవ్వాలే ప్రస్తుతం అందరూ అయితేని. ఇప్పుడే ఛానల్ అయితే ఓకే చేసుకున్నారు వీళ్ళు ఫోన్లో అయితేని. ఇంకా మా వాడైతే బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు ఛానల్ గురించి. ఏమైపోతాను అనేసి ఒక వాడు సాయంత్రానికే నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయిపోవాలన్నట్టుగా ఊహించేస్తున్నాడు. మా ఆదిశశి బాబు చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ని చెప్తాను ఏమైంది అని చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ యువర్ ఛానల్, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ ఎంతకంటే 3 ఎంతలు 1000 ఎంతలు అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రసాద్ అండ్ సాయి ప్రసన్న. కంగ్రాట్స్ ఛానల్ పెట్టినందుకైతే. వీళ్ళైతే టీవీని ఎలా అయితే అలా బిగించడానికి అయితే రెడీ అయ్యారు. బేబీ అందులో ఉన్నది వైర్ బాక్స్, ఆ వైర్ బాక్స్ పెట్టి పక్కకు పెట్టు, అందులో పెట్టుకో. ఆ పక్కకు పెట్టావా? ఎలా పెట్టావు? మళ్ళీ తలుపు తీయాలి కదా, తలుపు ఎలా తెస్తావు? మళ్ళీ కిటికీ తలుపు తీసి పెట్టాలి. టీవీ పైన ఎట్టేస్తావు అది బాక్స్? సరే అయితే టీవీ అయితే ఇక్కడ ఫిక్స్ చేశారండి. అలాగే అలా ఉండదు, వెనక పెట్టే, వెనక పెట్టి టీవీ వెనక పర్వాలేదు. చూపిస్తుంది చూడండి. ఏం తీస్తున్నావు? బొట్టు ఫ్రీయా? 5 రూపాయలు పట్ట. బుట్ట ఫ్రీ అదే సైడ్ మాదే, ఇంకా బాగా చింతపండు. అయిపోయి ఎల్లుల్లిపాయలు అయిపోతే ఎవరి నుంచి మార్చేసి ఇలా మార్చేసి ఉల్లిపాయలు అమ్మాయి చేసుకుంది. ఎంత ఉంది ఎల్లుల్లిపాయలు? ప్యాకెట్ కట్టుకొచ్చేసారేమో కదా. అదే ఎప్పుడు పప్పు తీసిన అబ్బాయి కూర్చోమ్మ బొమ్మలేదు. నువ్వు మాటలు కూడా పడకూడదు, మాటలు పడినా కూడా నన్ను తీసేస్తున్నాడు. వీడియో పెట్టాడు రోజు అయ్యేది. నాకే అవుతుంది, ఎంత అవుతుందో తెలుస్తుంది కానీ త్వరకండి ఇది అయితేనే. అది కదమ్మా వేపుడు శనగపప్పుది డబ్బా, గ్రీన్ కలర్ మొద్ది, ఖాళీ డబ్బా కడిగి పెట్టాను చూడు అక్కడ గ్యాస్ పక్కన ఉంటుంది. పెరుగు పత్రం తర్వాత చేద్ది కానీ మాట్లాడు. పెరుగు పత్రం చేసేస్తుందంట ఆద్య. నేను పెరుగు పత్రం చేసేసుకుంటున్నాను. నేను స్పూన్ ఎట్లా ఒకటి, నీ స్పూన్ కాదు కొంచెం పెద్దది వద్దులే అయితే. దీనికి పింక్ కలర్ చెట్టు స్పూన్ అది ఇవే. త్వరకండి ఇదంతా కూడాను. 2 సార్లుది, ఇది 3వ సారి అనమాట. కేంద్రం కాడ పాలైతే భలే వచ్చి చక్కగా ఎన్న అయితేని. మా జడ్జి అయితే ఎవరో చెప్పారంట మొన్న, పాలు 70 రూపాయలకి లీటర్ పోసేస్తున్నారు, బాగున్నాయి, దగ్గర అమ్ముతున్నారు కూడా, డైలీ దొరుకుతున్నాయి అనేసి పెద్దమ్మ మేము తెచ్చుకున్నామంటే సర్లే అయితేనే నేను కూడా తెప్పిస్తే పంపించానండి. కానీ అదైతే ఉత్తి నీళ్ళు పోసేసింది. అబ్బో ఫోన్ పడిపోద్ది. ఉత్తి నీళ్ళు పోసేసింది, అసలు త్వరగా అయితే రాలేదు. లీటర్ పాలు మనం కేంద్రం కాడ తెప్పించుకుంటే చాలా త్వరగా వచ్చేది, కానీ ఇందులో అయితే అసలు రాలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యానమాట రోజైతే. ఇంకేం చేస్తాము, మాట్లాడొద్దు అన్నాను. ఏదో ఎవరికి ఎంత రుణమో అంతే రుణం. కొన్ని నీళ్ళు పట్టుదాం, మెన్నట్టు అది నట్టు చిన్న గ్లాసు ఎంత రుణమో అంతే రుణం అంటారు కదా. అలాగే అయ్యి బాబా పిల్లలు ఇద్దరు మాట్లాడే సరిపోయినాయి అమ్మ వీడియో అంతా లేదు.
అలాగా రుణం తీర్చాలి మనం ఎవరికైనా. ఇంకా పట్టుకోవాలి ఆడాలి కదా నీళ్ళు పోసి. నువ్వు మీ పిల్ల సరిపోయారే ఫోన్కి పెరుగు పచ్చడి చేద్దరు కానీ. ఇంకా ఇదైతే మూత పెట్టేసి మనం గుంజామంటే మాకు ఎన్న అయితే వస్తుంది. ఇవే పడతాయంటావా? మన వీడియోలో ఒక ఆవిడ చేపలు అంటా వస్తుంది, అలా ఇది బఠానీలు శనగలన్నా వస్తుంది. ఒకసారి వీడియోలో వస్తుంది. యూట్యూబ్ చేస్తున్నామండి, ఇంట్లో వాళ్ళకే లోకుగా ఉందండి, బయట వాళ్ళకి ఎంత లోకుగా ఉంటుందో చెప్పండి అసలు. మా సాయి చూడండి ఎలా ఉంటుందో, ఎలా కూడా చేస్తున్నాను అనమాట. సౌండ్ తగ్గించమన్నాను, ఫోన్ కాపీరైట్ లైవ్ అయిపోతుందండి. ఏ వీడియో పెట్టినా ఈ మధ్యలో అయిపోయినాక దాని గురించి అయితే సౌండ్ తగ్గించమన్నాను ప్రతిదీ కూడాను. పెట్టిన తర్వాత కూడా తెలియట్లేదు. మాట్లాడకండి అజ్జ గారు, మీ వాయిస్ని పడితే రిజెక్ట్ అయిపోద్ది వీడియో. ఇంకా మనం ఎలా గుంజామంటే కాసేపు వెన్న అయితే పడిపోతుంది అనమాట. వెన్న పడిన తర్వాత మీకు చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వెన్న కష్టపడి ఎలాగంటే వచ్చింది పెరుగు పచ్చడి రెడీ. నేను పెరుగు పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. అల్లరాళ్ళు ఎక్కువైపోయింది. పెరుగు పచ్చడి తింటానికి వెళ్ళాడు. అప్పగా చెల్లిది పలిసిందే. నువ్వేంటి నువ్వు ఉండాలగా ఇలా అయితే వచ్చేది అనమాట. మనం 100 కిలోలు ఇలాగలా గింజుకుంటేనే వెనక చూసారా వచ్చిందో. దీని మాటనే పాలు ఎక్కడ పాలు వచ్చినా రప్పించాను. బాగా వచ్చిందా? తొక్క వచ్చింది. తొక్క అది తీసి పిల్లలు పిల్లలు వచ్చేస్తున్నారు. కాలు కాలిపోతే చెప్పులు వేసుకోవచ్చు కదా, మూలున్నాయి. ఓన్లీ 3 లీటర్లు పాలు వెన్నంతే. మనం ఏమి తప్ప ఒక్కలొద్దు కదా, తిరిగి వచ్చి వెనకగా వచ్చేది డబ్బులు తీసుకోవడం. బద్దకం తేవడానికి కదా. మీకు కూడా చాలు. చాలా పెద్ద ఇది అయిపోద్ది. 3 వీడియోలు ఎట్టేసేయాలి. జడ్జి తీసినా 3 వీడియోలు కంపల్సరీ ఎట్టేసి. మా సాయి తీసిన పెట్టలేం కానీ వీడియో కూడా ఎత్తాను సాయి. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చంపేస్తాను నిన్ను. పెరుగు వెన్నండి 3 లీటర్లకు వచ్చిందనమాట. ఈ వెన్న నెయ్యి పెట్టి ఎంత అయితే 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ వెన్న వచ్చింది. 1/2 కేజీ ఏమి ఉండదు. అది చూడు ఒకసారి, బరువుగానే ఉంటుంది వెన్న. ఎచ్చు మొహం దానా 1/2 కేజీ ఉంటుందండి. ఇదైతే 1 కేజీ నెయ్యి అవుతుందండి. 100 గ్రాములు పెట్టండి. 1/2 కేజీ వెన్న అయితే ఉంటుంది. 100 గ్రాములు నెయ్యి అవుతుంది. ఒక 150 గ్రాములు నెయ్యి అయితే వస్తుంది. 150 గ్రాములు నెయ్యి 120 రూపాయలు చూసినా సరే నాకు ఇంకా ఇందులో పోయి ఎంతంటే 3 లీటర్లకి ఇంకా ఎంత 3 లీటర్లో 380 240 రూపాయలు. పర్వాలా ప్లస్సే, పాలు కొనుక్కోవడం మైనస్ ఏం కాదు. వెన్న వచ్చేస్తుంది కదా మనకి. ఇంకా వచ్చేసిందమ్మా. పెరుగైతే ఇంట్లో చేసుకోవడం లేకపోతే మైదా పిండి అయితే కలిపేసుకుంటాం.